హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సివిల్స్ కోచ్ అయిన గంగాధర్రావు గారు. లేటెస్ట్ అప్డేట్స్ గురించి, తెలంగాణ పాలిటిక్స్ గురించి ఈరోజు ఎపిసోడ్ డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, జనాల్లోనూ అండ్ ఈవెన్ కొంతమంది అనలిస్టుల్లోనూ ఒక మాట నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారిని ఎవరైనా టచ్ చేస్తే, లేదంటే ఆయనకు సంబంధించి ఏదైనా అటు ఇటుగా మాట్లాడినా సరే వాళ్ళు జైలు పాలవుతారని చెప్పేసి ఎక్కువ మంది అల్లు అర్జున్ గారి ఇష్యూని బాగా రైస్ చేస్తూ ఉన్నారు. కేవలం ఒక మీటింగ్స్లో ఏదైతే జనాల్ని, ఫ్యాన్స్ని మీట్ అయ్యే కొన్ని అఫీషియల్ మీటింగ్స్ ఉంటాయో వాటిలో ఆయన పేరు మర్చిపోవడం, సీఎం గారి పేరు, దాన్ని అపోజిషన్ పార్టీ కూడా ఎక్కువగా వేలెత్తి చూపించడం, ఎక్కడో ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యే ఆయన్ని జైలు పాలు చేయడం, అనవసరంగా రాద్ధాంతం చేయడం జరిగింది అనేది జనాల మాట. సో మీరేమంటారు దీనిపై? ఇప్పుడు మీరు చెప్పిన అంశాన్ని ఒక 4-5 బిట్లుగా చూద్దాం. ముందుగా ప్రాథమికంగా అల్లు అర్జున్ ఒక సినిమా ఫంక్షన్ లోపల రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయినట్టుగా మాట్లాడటం, అది యాదృచ్ఛికంగా జరిగి ఉండొచ్చు, ఇంటర్నేషనల్గా జరిగి ఉండొచ్చు. ఆ విషయం లోపల చాలా అపరిపక్వంగా ప్రవర్తించాడు అల్లు అర్జున్. ఎందుకంటే తెలంగాణ సమాజం ఆ విషయం లోపల అల్లు అర్జున్నే తప్పుపడుతుంది. ఎందుకంటే అతను ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అల్లు అర్జున్కి కూడా ముఖ్యమంత్రి. పొరపాటునే నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, మర్చిపోవడం అనేది ఎవరికైనా జరుగుతుంది. పొరపాటున మర్చిపోయినా కూడా వెంటనే అదే వేదికగా నువ్వు క్షమాపణలు చెప్పాలి. చెప్పుంటే కనుక ఆ విషయం లోపల మినిమం డ్యామేజ్ జరిగేది. ఆ అంశాన్ని తీసుకుని ప్రతిపక్ష పార్టీల నేతగా ఉన్న కేటీఆర్, ఇదిగో ఫలానా సెలబ్రిటీకి కూడా నీ పేరు తెలియదు అని అనడం, అది ఇంకొక మూర్ఖత్వం. అంటే విమర్శకు కూడా ఒక హద్దు ఉండాలి, ఒక మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. అల్లు అర్జున్ మర్చిపోవడం అనేది యాదృచ్ఛికంగా జరిగి ఉండొచ్చు, ఇంటర్నేషనల్గా జరిగి ఉండొచ్చు. ఏ రకంగా జరిగినా కూడా ఒక ముఖ్యమంత్రికి జరిగిన అవమానం అది. ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి సామాన్య ప్రధానికానికే కాదు, అల్లు అర్జున్కి ముఖ్యమంత్రి, కేటీఆర్కి కూడా ముఖ్యమంత్రి. సో యూ షుడ్ రెస్పెక్ట్ దట్ చైర్. ఆ పర్సన్ అక్కడ రేవంత్ రెడ్డి ఉండొచ్చు, కేసీఆర్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో ఒక అవమానం జరిగినప్పుడు దాన్ని నువ్వు తీసుకుని పొలిటికల్గా మైలేజ్గా వాడుకోవడం అనేది కేటీఆర్తో గుచ్చి. ఇక రేవంత్ రెడ్డి ఆ విషయం లోపల బాధపడి ఉండొచ్చు, కానీ అదే కారణంగా అల్లు అర్జున్ మీద యాక్షన్ తీసుకున్నాడా అంటే నేను అనుకోను. ఎందుకంటే పరిపాలనలో ఉన్నవాళ్ళు అది అతనిలో ఒక బాధ కలిగించే అంశం వరకు పరిమితమై ఉండొచ్చు, కానీ అల్లు అర్జున్ మీద ఏదైతే యాక్షన్ తీసుకోబడిందో అందులో 90 పాళ్ళు అల్లు అర్జున్ తప్పే ఉంది. ఇప్పుడు మీరు సినిమా థియేటర్కి వెళ్ళకూడదు, మీకు పర్మిషన్ లేదు, నిర్లక్ష్యంగా మీరు ఏం జరిగితే అది జరిగిందిలే అని ఒక 300 మంది బౌన్సర్లు, 300 మంది అయినా ఐ థింక్ సో, బౌన్సర్లను పెట్టుకుని మీరు సినిమా థియేటర్కి వెళ్ళడం, జనాలు వస్తారని తెలుసు, తొక్కిసలాట జరుగుతుందని తెలుసు, మీరు ఏ రకంగా అక్కడికి వచ్చే వాళ్ళందరూ మీ అభిమానులు అని తెలుసు, మీ అభిమానుల పట్ల మీకు ఏ రకమైన బాధ్యత మీకుంది? అసలు వాట్ ప్రాంప్టెడ్ యూ టు గో దేర్ లైక్ దట్? ప్రభుత్వం, పోలీస్ అధికారులు మీరు అక్కడికి వెళ్ళొద్దు, తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంది కాబట్టి మీకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పిన తర్వాత ఒక పౌరుడిగా యు మే బీ ఏ సెలబ్రిటీ బట్ యు కెనాట్ కాజ్ హ్యావక్ దేర్. అందున నీ అభిమానులు, వాళ్ళ ప్రాణాల పట్ల నీకే బాధ్యత ఉందని నువ్వు అలా వెళ్ళావు. సరే వెళ్ళావు, నీ అపరిపక్వత వల్ల వెళ్ళావు, ఏం జరుగుతుందో ఏం జరిగినా అనే నిర్లక్ష్యం వల్ల వెళ్ళావు. ఆ నిర్లక్ష్యం కారణం ఒక ప్రాణం పోయింది, ఇంకో పసి ప్రాణం హాస్పిటల్ పాలైంది. అప్పుడు నీ స్పందన ఎలా ఉండాలి? వెంటనే నీకు తెలియజేయగానే థియేటర్లోంచి బయటకు వచ్చేసి వెంటనే దానికి తగిన చర్యలు తీసుకోవాలిగా. హాస్పిటల్ విజిట్, ఆ ప్రాణాలకి ఏ రకమైన రక్షణ కల్పించాలి? సరే తల్లి ప్రాణం పోయింది, పిల్లవాడికి ఏం రక్షణ కల్పించాలి? నువ్వు హాస్పిటల్ విజిట్ చేస్తుంటే అదే రాత్రి ఎలా ఉండేది? నీకేం బాధ్యత ఉందని నువ్వు బాధ్యతగా ప్రవర్తించావు? సినిమా జరుగుతున్న 3 గంటల పాటు ఏదో ఇంటర్వెల్ కూడా అయిపోయిన తర్వాత ఏదో అరగంట ముందు నువ్వు బయటకు వస్తే నువ్వు ఏ బాధ్యతగా ప్రవర్తించావు? ఏదైతే ప్రాణం పోయింది అక్కడ, నువ్వు కావాలని చేసావా, నీ నిర్లక్ష్యం వల్ల జరిగిందా, దేనికైనా నువ్వు బాధ్యుడివే. బికాస్ యు ఆర్ ద కింగ్ పిన్ ద. అంటే నువ్వు కుట్రకు పాల్పడపోయి ఉండొచ్చు, కానీ జరిగిన సంఘటనకు ఒక ప్రాణం పోవడానికి అక్కడికి అల్లు అర్జున్, ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఫిగర్ ఇస్ అల్లు అర్జున్. అక్కడికి అల్లు అర్జున్ వెళ్ళకపోతే అది జరగదు, ఆ తొక్కిసలాట జరగదు. సో నువ్వు రెస్పాన్సిబుల్, ఆ బాధ్యత నువ్వేం తీసుకున్నావు? ఇమీడియట్గా అదే రాత్రి ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ హోమ్
పోలీసులు వచ్చి చెప్పినప్పుడు వెంటనే అసలు నీ పోలీసుల పట్ల నీకు అంత నిర్లక్ష్యం ఏంటి? పోలీస్ ఆఫీసర్ పైకి వచ్చి నీకు చెప్పినప్పుడు అంత కండ కావరమా? ఆ స్థానంలో అల్లు అర్జునే కాదు, బాలకృష్ణ ఉన్న ఇదే మాట అంటాను నేను, జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఇదే మాట అంటాను, ప్రభాస్ ఉన్న ఇదే మాట అంటాను. పోలీసుల పట్ల నీకు అంత నిర్లక్ష్య భావం ఏంటి? ఏమనుకుంటున్నారు పోలీసుల గురించి? పోలీస్ ఆఫీసర్ పైకొచ్చి అంటే నేను పోలీసులను ఏదో సమర్థిస్తున్నానని కాదు, ఆ సంఘటన లోపల నీలో ఉండాల్సిన బాధ్యత ఏంటి? ఆ సంఘటనలో నువ్వు వెళ్ళి పోలీసులు చెప్పినప్పుడు, నీకు వచ్చి చెప్పినప్పుడు, ఇలా జరిగిందని చెప్పినప్పుడు ఇమీడియట్లీ యూ షుడ్ గెట్ అప్, యూ షుడ్ కమ్ అవుట్. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా అంత రణగొండ ధ్వనిలో వినకపోయి ఉండొచ్చు. వినపడకపోవడం నువ్వు అసలు అక్కడి నుంచి లేచి రావాలి. పోలీస్ ఆఫీసర్ నీ దగ్గరికి ఏసీపీ వచ్చాడు అంటే యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ది హాల్ అండ్ యూ టాక్ టు హిమ్. రణగొండ ధ్వనిలో వినపడలేదు అనేది ఎక్స్క్యూజ్ కాదు. నువ్వు బయటకు వచ్చి ఏం జరిగిందో తెలుసుకుని ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయి చేసుంటే యూ వుడ్ హ్యావ్ బీన్ సేవ్డ్ ఫ్రమ్ ఆల్ దిస్ డిస్గ్రేస్. ఇక్కడ నష్టపోయింది ఒక ప్రాణమే కాదు, తల్లి ప్రాణమే కాదు, ఒక బిడ్డ ఆరోగ్యమే కాదు, నువ్వు కూడా డిస్గ్రేస్కి గురయ్యావు, నువ్వు కూడా నష్టపోయావు అల్లు అర్జున్. యూ షుడ్ రిమెంబర్ దట్. నీకు ఎంత చెడ్డ పేరు వచ్చింది, దీన్ని అందరి నుంచి నువ్వు కాపాడబడిపోయావు. నీకు నువ్వు సహాయం చేసుకోలేదు ఆ సంఘటనలో, ప్యూర్లీ బికాజ్ ఆఫ్ యువర్ బిహేవియర్, బికాజ్ ఆఫ్ యువర్ థాట్ ప్రాసెస్. నీ నిర్లక్ష్య ధోరణి, సమాజం పట్ల, అధికారుల పట్ల నీ నిర్లక్ష్య ధోరణి వల్ల నువ్వు నష్టపోయావు. నాట్ ఓన్లీ అభిమాని ప్రాణం పోవడమే కాదు. సో ఈ సంఘటన తరువాత సరే పోలీస్ కేసు పెట్టడము, అరెస్ట్ చేయడము ఇదంతా ఓకే. అసెంబ్లీ లోపల ఓవైసీ ప్రశ్న అడగడం కానీ, దానికి సమాధానం రేవంత్ రెడ్డి అరగంట పాటు చెప్పడం కానీ, మళ్ళీ ఇది కూడా అసమంజసమే. ఒక నార్మల్ కేసు అది. హీ హ్యాస్ టు బి అరెస్టెడ్, హీ హ్యాస్ టు గెట్ ద బెయిల్, డ్యూ ప్రాసెస్లో జరిగిపోవాలి. దాన్ని ఒక రాజకీయ కోణం లోపల ప్రతిపక్ష పార్టీలు తీసుకురావడము, దాన్ని అసెంబ్లీ వేదికగా మళ్ళీ బయట ఎక్కడో చెప్పేసి ఉంటే అయిపోయేది. అసెంబ్లీ అనేది దేనికోసం ఉంది? అల్లు అర్జున్ గురించి, అల్లు అర్జున్ సంఘటన గురించి చెప్పడానికి కాదు, మనకు సంబంధించి మన డబ్బులతోటి చట్టాలు చేయడానికి అసెంబ్లీ ఏర్పాటు చేయబడింది. ఇన్ వాట్ వే ఆ అరగంట సమయాన్ని వృధా చేయాల్సిన అవసరం లేదు. బయట ఎక్కడో మీడియా పాయింట్లోనో, చిట్ చాట్లోనో, ప్రెస్ మీట్లోనో ఎక్కడో సమాధానం చెప్తే సరిపోయేది. సో ఇవన్నీ ఆ సంఘటనలో జరిగినవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇమ్మెచ్యూర్గా అపరిపక్వంగా ప్రవర్తించారు. దాని మీద మీడియా ఛానళ్ళు దాదాపు 15-20 రోజుల పాటు ఏం ఒరిగింది, ఏం జరిగింది? అది పోయిన తల్లి ప్రాణం వచ్చిందా? తిరిగి రాలేదు. ఆ బిడ్డ, అతనికి ఎంత దాదాపు ఎన్నో కోట్లు ఇచ్చినట్టున్నారు. సో దానివల్ల ఆ బిడ్డ బతికి పట్టగడతాడా? సరే, సరైన వైద్య సదుపాయం అందుతుండవచ్చు, అంతవరకు కొంతవరకు ఓకే. కానీ నేనేమంటానంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నాట్ ఓన్లీ సినీ యాక్టర్ అల్లు అర్జున్, ఓవైసీ, కేటీఆర్, మరి రేవంత్ రెడ్డి, అసలు ఇంత చర్చ రభస జరగాల్సిన అవసరం ఉందా? అందరూ కూడా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు దీంట్లో. ఎవ్రీబడి షుడ్ యాక్ట్ రెస్పాన్సిబుల్లీ. యు ఆర్ ఎ సెలబ్రిటీ. ఇందులో మీరు గమనిస్తే తప్పులు చేసిన వాళ్ళందరూ సెలబ్రిటీలే. ప్రతి ఒక్కళ్ళు సమాజాన్ని, అధికారుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దట్ షుడ్ నాట్ హ్యాపెన్. బహుశా విచక్షణారహితంగా బిహేవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఏమో ఈ సిచ్యువేషన్లో. అలా చేయకపోవడం చాలా మంది తప్పు. అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో డిఫరెంట్ పీపుల్ని ఇక్కడ మీరు మెన్షన్ చేయడం కూడా జరిగింది సార్. అండ్ తప్పకుండా ఈ విషయం జనాలకు అర్థం అవ్వాలంటే మన మెయిన్ పాయింట్ కూడా. సో సార్ చెప్పిన పాయింట్స్పై మీరు ఏ విధంగా భావిస్తున్నారో, ఏ విధంగా ఫీల్ అవుతారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పాయింట్స్. మోస్ట్ వెల్కమ్.